హలో అండి, అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్క సంవత్సరము చాలా ప్రత్యేకమైనది ఉంటుంది. అలా నాకైతే మాత్రం 2000 సంవత్సరం బాగా గుర్తుండిపోయింది. అప్పుడు నేనైతే 5వ తరగతి చదువుతున్నా. స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ బట్టలు తీసుకొచ్చిందని, మా అమ్మ నాకు లంగా జాకెట్ తీసుకొచ్చింది, నాకు డ్రెస్ తీసుకొచ్చిందని వాళ్ళు చాలా మురిపంగా చెప్పుకుంటుంటే, నేనైతే ఇంటికెళ్ళి మా అమ్మ మా నాన్న అడిగా, నాకు జనవరి 1కి కొత్త బట్టలు కావాలమ్మా అంటే, మా అమ్మ లేవమ్మా డబ్బులు ఏం రాలేదు, సంక్రాంతికి 2 జతలు కుట్టిస్తాలే, ఇంక ఇప్పుడేం అడగకమ్మా అనింది. సరే నేను కొంచెం సేపు ఏడ్చి సైలెంట్ అయిపోయాను అనమాట. కానీ జనవరి 1 రోజు మాత్రం నేను లేచి ముగ్గేసి స్నానం చేసి వచ్చేటప్పటికి నాకైతే మా అమ్మ కొత్త బట్టలు తెచ్చిచ్చింది. అంటే వాళ్ళు ముందే తీసుకొని కుట్టించి పెట్టిండ్రు అనమాట. నేను అడగకముందే వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అలా చేసిండ్రు అనమాట. ఆ సర్ప్రైజ్ అయితే నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఇక అలాంటి సర్ప్రైజ్ ఇంకొకటి రాదు కూడా అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ వెనకటి రోజుల్లోకి వెళ్ళలేను, మా అమ్మ మా నాన్నని తిరిగి తీసుకురాలేను. మిస్ యూ అమ్మ, మిస్ యూ నాన్న. సరే కానీ నా బాధకేమి, ఇలాంటి మెమొరీస్ మీకు ఏమైనా ఉంటే